Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about? We are going to discuss about Indian Evidence Act, sir. In that what? Section number 91 and section number 92, which are there in chapter number 6, which talks about exclusion of oral evidence by documentary evidence. దాని గురించి మాట్లాడుతాం సార్. So let's go in detail. What we are talking about Indian Evidence Act, sir. In that what chapter number 6, in that what exclusion of oral by documentary evidence, section number 91 and 92 దీని గురించి మాట్లాడుతుంది సార్. ఓకేనా? సి సార్, మీరు సెక్షన్ నెంబర్ 91 గురించి మాట్లాడుకునే ముందులా కొన్ని థింగ్స్ మీతో డిస్కస్ చేస్తాను సార్. యూ జస్ట్ ఇమాజిన్ ఇట్. ఓకే, సింపుల్ సార్. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్ రెండింటిని కంపేర్ చేస్తే ఏది ఎక్కువ వయబిలిటీ, ఏది ఎక్కువ బాగా ప్రూవ్ చేయొచ్చు అంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్కే ఉంటుంది సార్. ఎప్పుడైనా ఇఫ్ దెర్ ఈస్ అ కంపారిజన్ బిట్వీన్ అ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ ఓరల్ ఎవిడెన్స్, ఆబ్వియస్లీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి ఎక్కువ పవర్ ఉంటుంది, ఎక్కువ నీట్గా అర్థమవుతుంది సార్, ఎక్కువ క్లారిటీ ఉంటుంది, జెన్యూన్గానే ఎక్కువ నమ్ముతారు బికాస్ ఇట్ ఈస్ దేర్ ఆన్ ది డాక్యుమెంట్. సి సార్, ఓరల్గా మనం చెప్పేది అప్పుడప్పుడు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు సార్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దీని వయబిలిటీ ఎక్కువ. సింపుల్ సార్. ఈ సెక్షన్ నెంబర్ 91 ఏదైతే ఉందో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బెస్ట్ రూల్ ఆఫ్ ఎవిడెన్స్. బెస్ట్ రూల్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏంటి చూద్దాం సార్. నథింగ్ టు వరీ. సెక్షన్ నెంబర్ 91 హెడ్డింగ్ ఏంటంటే ఎవిడెన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్, గ్రాంట్స్ అండ్ అదర్ డిస్పోజిషన్స్ ఆఫ్ ప్రాపర్టీ రెడ్యూస్ టు ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్స్. బై సపోజ్ సార్, ఏదైనా కాంట్రాక్ట్ కానీ ఏదైనా గ్రాంట్ ఇచ్చి పుచ్చుకున్నా కానీ ఏమైనా వేరే డిస్పోజిషన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఏమైనా ఉన్నా కానీ అది ఏదైనా డాక్యుమెంట్లో రాసుకుంటే ఓకేనా, అప్పుడు ఆ డాక్యుమెంట్ రిలవెన్సీ ఎక్కువ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ని ఎవిడెన్స్గా యూజ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ తప్ప వేరే ఏదైనా కానీ ఓరల్ ఎవిడెన్సెస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఎవిడెన్సెస్ అయినా కానీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు. ఈ యొక్క డాక్యుమెంట్ది ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది సార్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఎందుకంటే సార్ ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఉంది కదా సార్, ప్రాపర్గా రాసుకున్న డాక్యుమెంట్ ఒక ఉంది. ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ చేసుకున్నారు, ఏదైనా గ్రాంట్ ఇవ్వటం జరిగింది. గ్రాంట్ అంటే తెలుసు కదా సార్, యు ఆర్ గివింగ్ సంథింగ్ ఫర్ ద కన్సెషనల్ రేట్ ఆర్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జనరల్గా గవర్నమెంట్ గ్రాంట్స్ ఉంటాయి, నార్మల్ పర్సనల్ గ్రాంట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? గ్రాంట్ అంటే యు ఆర్ టేకింగ్ సంథింగ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కైండ్ ఆర్ యు ఆర్ గివింగ్ సంథింగ్ ఫర్ ఫ్రీ ఆర్ ఫర్ కన్సెషనల్ రేట్ సార్. సింపుల్ లాజిక్. ఇప్పుడు బై సపోజ్ సార్, అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఒక పర్సన్ అయినా కానీ, ఇప్పుడు నేను ఒక విలేజ్కి ఒక ముఖ్య లాంటోని అంటే ఐఎమ్ సర్పంచ్ అనుకోండి. సో ఎస్సీ ఎస్టీస్కి ఉండటానికి నా ఒక ల్యాండ్ని, ఒక 2 acres ల్యాండ్ని వాళ్ళు గిఫ్ట్కి ఇవ్వచ్చు కదా సార్. మీరు స్టే చేయండి, మీకోసం నేను గ్రాంట్గా ఒక ల్యాండ్ ఇస్తున్నాను. గ్రాంట్ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ గిఫ్ట్ ఆల్సో సార్ ఇన్ సమ్ సినారియోస్. ఓకేనా? సో కాంట్రాక్ట్ అంటే మీకు తెలుసు, గ్రాంట్స్ అంటే మీకు తెలుసు, డిస్పోజిషన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అంటే కూడా మీకు తెలుసు సార్. సింపుల్. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ మేడ్ ఆన్ డాక్యుమెంట్, ఇవన్నీ డాక్యుమెంట్ మీద కానీ రాసుకుంటే ఆ డాక్యుమెంట్ మెయిన్ ఎవిడెన్స్ లాగా పనిచేస్తుంది సార్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. దానికి ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు సార్. ఇలాంటి ఈ ఇష్యూ బేసిస్ మీద కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ డాక్యుమెంట్కి రిలవెన్స్ చాలా పెరిగిపోతుంది. దేంట్లోనే కానీ సెకండరీ ఎవిడెన్స్ని అలౌ చేస్తే దెన్ సెకండరీ ఎవిడెన్స్ ఆల్సో యూ కెన్ సబ్మిట్ సార్. నో ఇష్యూస్ రిగార్డింగ్ దట్. బట్ దిస్ డాక్యుమెంట్ రిలవెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ సెక్షన్ నెంబర్ 91 there are 2 exceptions and 3 explanations సార్. సార్ అవి చూసే ముందర ఫస్ట్ మెయిన్ పారాగ్రాఫ్ చూసుకుందాం సార్. ఫస్ట్ మనం మెయిన్ పారాగ్రాఫ్ ఏమంటుందో నా ఎక్స్ప్లెనేషన్ కరెక్టో కాదో చూడండి సార్. ఓకేనా? when the terms of a contract or of a ground or of any disposition of property have been reduced to form of a document and in all cases in which any matter is required by law to be reduced through the form of a document, no evidence shall be given in proof of the terms of such contract, grant or other disposition of property or of such matter except the document itself. ఈ డాక్యుమెంట్ తప్ప మిగతా ఏ డాక్యుమెంట్స్ వేస్ట్ సార్. మిగతాది ఏది మీరు ప్రూఫ్గా సబ్మిట్ చేయకూడదు, అదన్నీ వేస్ట్ అంటున్నారు. ఓకేనా? ఆర్ సెకండరీ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్స్ కంటెంట్స్ ఇన్ కేసెస్ ఇన్ విచ్ సెకండరీ ఎవిడెన్స్ ఈజ్ అడ్మిసిబుల్ అండర్ ద ప్రొవిజన్ హెయిర్ ఇన్ ఆఫ్టర్ కంటెంట్. ఏదైనా సెకండరీ ఎవిడెన్స్ అలౌడ్ ఉంటే, దానికి ఏమైనా ప్రొవిజన్ ఉంటే
దెన్ మీరు సెకండరీ ఎవిడెన్స్ సబ్మిట్ చేసుకోండి సార్. బట్ మెయిన్గా ఈ డాక్యుమెంట్ మాత్రం మెయిన్ సార్, ఈ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేయాల్సిందే. మరి చెప్పాను కదా సార్ మీకు 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్, 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి, 3 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అంటే ఈ సెక్షన్స్ మనకు అర్థం కావడానికి దీనిలో నుంచి కొన్ని ఎక్సెప్షన్ ఇచ్చారు సార్, అంటే దీనిలో ఇంక్లూడ్ కావు అవి. 3 ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ సెక్షన్ని మనం కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోవాలని. సో లెట్స్ సీ సార్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎక్సెప్షన్ సార్, 2 ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ అండ్ 3 ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ దేర్. డన్. ఎక్సెప్షన్ నెంబర్ 1 ఏం చెప్తుందో చూడండి సార్. బై సపోజ్ ఏదన్నా ఒక పబ్లిక్ ఆఫీసర్ని త్రూ ఆ డాక్యుమెంట్ కానీ అపాయింట్ చేసినట్టు కానీ ఉంటే అది మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు సార్. దీనికి అపాయింట్మెంట్ అయిపోతే తన డ్యూటీస్ చూసుకుంటారు సార్, ఓకేనా. డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్. నో సార్, వై టు ప్రూవ్ దట్? సింపుల్ సార్, ఓకేనా. చూడండి సార్, వెన్ అ పబ్లిక్ ఆఫీసర్ ఈజ్ రిక్వైర్డ్ బై లా టు బి అపాయింటెడ్ ఇన్ రైటింగ్ తను అపాయింట్ చేయాల్సి వస్తే, అండ్ వెన్ ఇట్ ఈస్ షోన్ దట్ ఎనీ పర్టికులర్ పర్సన్ హ్యాస్ యాక్టెడ్ యాజ్ సచ్ ఆఫీసర్, ఆ ఒక్క పనికి ఏదైతే త్రూ డాక్యుమెంట్ త్రూ రైటింగ్లో అపాయింట్ చేయాలో అలాంటి రెస్పాన్సిబిలిటీతో ఒక పర్సన్ తన యాక్టివిటీస్ చేస్తున్నాడు, ద రైటింగ్ బై విచ్ ఈజ్ అపాయింటెడ్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్. ఏ రైటింగ్ ద్వారా అయితే, ఏ డాక్యుమెంట్ ద్వారా అయితే తను అపాయింట్ చేయబడ్డాడో అది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. సెకండ్, విల్ కేసులో కూడా ఇది అప్లికేబుల్ కాదు సార్. ఎందుకంటే విల్ కేసులో మనం త్రూ ప్రోబేట్ అది ప్రూవ్ చేస్తాం సార్, ప్రోబేట్ ద్వారా ప్రూవ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో విల్స్ అడ్మిటెడ్ టు ప్రోబేట్ ఇన్ ఇండియా మే బి ప్రూవ్డ్ బై ప్రోబేట్. సో దానికి ఈ సెక్షన్ అప్లికేబుల్ కాదు. ఈ 2 ఎక్సెప్షన్ సార్. ఈ సెక్షన్ నెంబర్ 91 ఈ రెండింటికి అప్లై కాదు, ఓకేనా. నౌ లెట్స్ కమ్ టు ద ఎక్స్ప్లెనేషన్ సార్. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1 ఏం చెప్తుందో చూడండి సార్. బై సపోజ్ సార్ మనం స్టార్టింగ్లో ఒక డాక్యుమెంట్ రాసుకున్నాం సార్, ఓకేనా. ఒక డాక్యుమెంట్ రాసుకున్నాం జనరల్గా ఇండియన్ సైకిల్. హలో ఎవ్రీవన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ మీరు చూసే వీడియోస్ అన్నీ డెమో లెక్చర్స్ మాత్రమే సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, విచ్ ఈజ్ మై లా పాయింట్ యాప్, ఓకేనా. అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే విచ్ ఈజ్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ JCJ క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. మై నెంబర్ ఈస్ 9000315302. Anywhere, any difficulty, your friend, your mentor is there to help you guys. Okay, I'm not going to kill your time. Bye bye for today. Take care. See you.